అపవాదు. పూర్వం గొప్ప ధనవంతుడైన వైశ్యుడుండేవాడు. ఆయనకు సుబుద్ధి అనే ఒక కుమారుడు, సుమిత్ర అనే ఒక కుమార్తె ఉండేవారు. ఆయన చనిపోతూ తన కొడుకుని దగ్గరకు పిలిచి, నాయనా, నా అనంతరం మన వ్యాపారం చక్కగా సాగించు. నీవు చెల్లెలు సఖ్యతగా ఉండండి. ఇదే నా తుది కోరిక అని చెప్పాడు. తండ్రి పోయిన కొద్ది కాలానికే సుబుద్ధి 3 నౌకల మీద సరుకులు వేసుకుని దేశాంతరాలకు బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు అతను తన చెల్లెలితో, చెల్లి, నేను చాలా కాలానికి గాని ఇంటికి తిరిగి రాను. నేను లేని సమయంలో నీవు నీ ధర్మాన్ని అతిక్రమించవద్దు, పరులతో ఎన్నడూ ప్రసంగించవద్దు అని చెప్పాడు. తిరిగి ఎప్పుడు కలుసుకుంటామోనని సుబుద్ధి తన చిత్తరువును తన చెల్లెలికిచ్చి, ఆమె చిత్తరువును తన వెంట తీసుకుని నౌకలతో సముద్రం మీద బయలుదేరాడు. 2 ఏళ్లు గడిచాయి. 3వ ఏడు నడుస్తుంది. సుబుద్ధి నౌకలు ఒకానొక రేవు పట్టణం చేరుకున్నాయి. అక్కడ లంగరు దించి తన వెంట ఒక గిన్నెలో రత్నాలు, రత్నకంబలాలు మొదలైన బహుమానాలు తీసుకుని సుబుద్ధి ఆ దేశపు రాజు సుదర్శనుడి దగ్గరికి వెళ్ళారు. తాను తెచ్చిన బహుమతులు సుదర్శనుడికి సమర్పించి, తమ దేశంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని సుబుద్ధి అడిగాడు. సుబుద్ధి తెచ్చిన బహుమానాలు చూసి సుదర్శనరాజు చాలా ఆనందించాడు. ఏ వణిజుడు కూడా తనకలాంటి అమూల్యమైన బహుమతులు ఇచ్చి ఉండలేదు. అందుచేత సుదర్శనుడు సుబుద్ధి కోరిన ప్రకారం వ్యాపారం చేసుకునేటందుకు అనుమతి ఇవ్వడమే కాక, అతను నౌకలో తెచ్చిన వస్తువులను చూడడానికి సపరివారంగా రేవుకు కూడా వచ్చాడు. నౌకలోని వస్తువులను చూసి ఆనందిస్తున్న సుదర్శనరాజు కన్ను సుమిత్ర చిత్తరువుపై పడింది. ఎవ్వరి సుందరవతి అని సుదర్శనరాజు సుబుద్ధిని అడిగాడు. ప్రభు, ఆమె నా చెల్లెలు. అందానికి తగిన శీలం కూడా ఆమెకున్నదా అని అడిగాడు సుదర్శనరాజు. ఆమె శీలానికి వంక పెట్టగలవారు లేరు అన్నాడు సుబుద్ధి. అయితే నేనామెను నా పట్టమహిషిగా చేసుకుంటాను అన్నాడు సుదర్శనుడు. ఇదంతా ఆలకిస్తున్న సేనానికి అసూయ జనించింది. చివరకు ఈ వైశ్యాంగన మాకు రాణి కావడమా, మా భార్యలు ఈమెకు సేవ చేయడమా అనుకున్నాడు దుర్మార్గుడైన సేనాని. అతను పైకి మాత్రం ఈ విధంగా అన్నాడు. ప్రభు, ఈ స్త్రీని నేను బాగా ఎరుగుదును. ఆమె దుశ్శీల. ఈ మాట వినగానే సుదర్శనుడికి సుబుద్ధిపై ఆగ్రహం కలిగింది. దుశ్శీలను శీలవతి అని ఎందుకు చెప్పావు? నీ తల తీయించేస్తాను అన్నాడు రాజు సుబుద్ధితో. ప్రభు, మీ సేనాని చెప్పింది అసత్యం. చేతనైతే అతను ఆ మాటలు రుజువు చేసుకోమనండి. నా చెల్లెలిని ఎరుగుదునంటున్నాడు కాబట్టి ఆమె వేలిముద్రికను తీసుకురమ్మనండి. ఆమె పుట్టుమచ్చ ఎక్కడ ఉన్నది తెలుసుకురమ్మనండి అన్నాడు సుబుద్ధి. సుదర్శనుడికి ఇది న్యాయంగానే తోచింది. ఆయన తన సేనానితో, 2 నెలల కాలంలో నీవు ఈ స్త్రీ ఉంగరము పుట్టుమచ్చ రహస్యను తెలుసుకొనలేకపోయినట్లయితే నీ తల తీయించేస్తాను అని తెలియపరిచాడు. సేనాని వెంటనే ప్రయాణమై సుమిత్ర దేశానికి వచ్చాడు. అక్కడ ఒక పేదరాశి పెద్దమ్మ వద్దకు వెళ్ళి తను వచ్చిన పని చెప్పి, పెద్దమ్మ, నాకు ఆ పిల్ల పుట్టుమచ్చ రహస్యము ఉంగరము తెచ్చి పెడితివా? నీకు అంతులేని బంగారం ఇస్తాను అని ఆశపెట్టాడు. పేదరాశి పెద్దమ్మ ధనాశ చేత సుమిత్ర ఇంటికి వెళ్ళి ఆమెతో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి, ఆమె వీపు మీద ఎడమ వైపున పుట్టుమచ్చ ఉన్నట్లు తెలుసుకుని ఆమె ఉంగరాన్ని కూడా తస్కరించి తెచ్చి సేనానికి ఇచ్చింది. సేనాని వెంటనే ప్రయాణం కట్టి స్వదేశానికి తిరిగి వచ్చి సుదర్శనుడికి సుమిత్ర ఉంగరము పుట్టుమచ్చ రహస్యము తెలియజేశాడు. సుమిత్రపై చేసిన అపవాదును సేనాని రుజువు చేశాడు. కనుక సుదర్శనుడు కోపంతో సుబుద్ధికి మరణదండన విధించాడు. కానీ సుబుద్ధి ఒక కోరిక కోరాడు. నేనీ దూరదేశంలో మరణించే ముందు ఒక్కసారి నా చెల్లెలిని కూడా చూడాలని ఉన్నది. ఆమెను పిలిపించి ఒక్కసారి కలుసుకోనివ్వండి. తరువాత నిశ్చింతగా మరణదండన అనుభవిస్తాను. దీనికి సుదర్శనుడు అంగీకరించాడు. సుబుద్ధి తన చెల్లెలికి ఒక లేఖ రాసి సుదర్శనుడి దూతల ద్వారా ఆమెకు పంపాడు. తన అన్న చెప్పినట్లు నడుచుకోక పేదరాశి పెద్దమ్మతో మాట్లాడినందుకు ప్రమాదం సంభవించిందని తెలుసుకుని సుమిత్ర తన అన్నను కలుసుకోవడానికి బయలుదేరింది. సుదర్శనుడి రాజ్యం చేరుకోగానే ఆమె తిన్నగా రాజు వద్దకు వెళ్ళి, ప్రభు, ఈ కర్ణాభరణం చూడండి, ఇది విలువైనదేనా అని అడిగింది.
సుదర్శనుడు ఆమె ఇచ్చిన కర్ణాభరణంలోని రత్నాలను పరీక్షించి, నిశ్చయంగా ఇది అమూల్యమైనదే, కానీ దీనిని నాకెందుకు చూపుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె, తమ సేనాని దీని జతను నా వద్ద తస్కరించాడు. తాము ధర్మస్వరూపులు, ఇది నాకు తిరిగి ఇప్పించండి అన్నది సుమిత్ర దీనంగా. రాజు సేనాని పిలిపించి సుమిత్ర చేసిన ఆరోపణలను చెప్పి, ఈమె కర్ణాభరణం దొంగలించావట, దానిని వెంటనే ఆమెకు తిరిగి ఇచ్చేయి అన్నాడు. సేనాని నిర్ఘాంతపోయి, ప్రభు, అసలు ఈమె ఎవరో నేను ఎరుగను. నా జన్మలో ఎన్నడూ నేను ఈమె ముఖమైనా చూసి ఉండలేదు. నేనీమె కర్ణాభరణం దొంగిలించటమేమిటి అన్నాడు. వెంటనే సుమిత్ర రాజు సుదర్శనుడి వైపు తిరిగి, ప్రభు, నేను సుబుద్ధి చెల్లెలు సుమిత్రను. నన్ను మీ సేనాని తన జన్మలో ఎన్నడూ చూసి ఉండకపోతే మా అన్నకు తమరు మరణదండన ఎందుకు విధించారో సెలవివ్వండి అని ప్రశ్నించింది. తన సేనాని చేసిన మోసము, సుమిత్ర చేసిన యుక్తి సుదర్శనుడికి అర్థమైపోయింది. ఆయన తన సేనానికి మరణదండన విధించి సుబుద్ధుని ఖైదు నుండి విడిపించి సుమిత్రను పెళ్ళాడి చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దుర్జనుల సఖ్యం. ఒక ఊళ్ళో ఒక సన్యాసి ఉండేవాడు. ఊరి చివర ఒక కుటీరంలో ఆయన నివసిస్తూ ఉండేవాడు. ఆయన భక్తులు కొందరు నిత్యము ఆయనకు పళ్ళు, పలహారాలు, భోజనము తెచ్చి సమర్పించి పోతూ ఉండేవారు. వీటితో ఆయన జీవిస్తూ ఉండేవాడు. ఒకవేళ ఏనాడైనా ఎవరూ రాకపోతే ఆ రోజు సన్యాసి పస్తుండేవాడే గాని భోజనం లేదని విచారించేవాడు కాడు. సన్యాసి అప్పుడప్పుడు ఉపవాసాలు ఉంటున్నాడని తెలిసి ఒక భక్తుడు గేదెను ఒకదానిని తెచ్చి సన్యాసికి ఇచ్చాడు. అది కూడా ఆ కుటీరంలోనే ఉండి సన్యాసికి పాలిస్తూ ఉండేది. సన్యాసి కుటీరంలో ఉన్న గేదెను కాజేయాలని ఒక దొంగకు ఆలోచన వచ్చింది. ఇదేమంత కష్టసాధ్యమైన పని కాదు. కుటీరం ఊరి చివర ఉన్నది. దానికి పెద్ద రక్షణ ఏమీ లేదు. ఆఖరకు తలుపుకు గొళ్ళెం కూడా లేదు. సన్యాసి నిద్రించే సమయంలో లోపల చొరబడి గేదెను విప్పి నిశ్చింతగా తోలుకుపోవచ్చు. అందుచేత ఒక చీకటి రాత్రి దొంగ సన్యాసి కుటీరానికి బయలుదేరాడు. దారిలో దొంగకు మరొకడు తటస్థపడి వెంట రాసాగాడు. ఎవరు నువ్వు? నా వెంట ఎందుకు వస్తున్నావు? నేను వేరే పని మీద పోతున్నాను. నీ దారిన నువ్వు పో అన్నాడు దొంగ. దానికి ఆ రెండో మనిషి, నేను భూతాన్ని, ఊరి చివరి కుటీరంలో ఉన్న సన్యాసిని చంపడానికి పోతున్నాను. ఈ సన్యాసి ఈ ఊరికి వచ్చింది మొదలు జనం మంచిగా ఉంటున్నారు. అందుచేత వ్యాపారం బొత్తిగా అడుగంటుతోంది. ఊళ్ళో అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు ఏమాత్రం లేకుండా పోయాయి. అందుచేత ఈ సన్యాసిని చంపి ఊరి మీద మళ్ళీ నా పెత్తనం సాగించుకుంటాను. నీ ప్రయాణం ఎందాక అని అడిగాడు. నా వృత్తి దొంగతనం. నేను ఆ సన్యాసి కుటీరానికే పోతున్నాను. కానీ నా ఉద్దేశం సన్యాసిని చంపటం కాదు. ఆ సన్యాసికి ఒక భక్తుడు పాడిగేదెను ఒక దానిని ఇచ్చాడు. దానిని దొంగలించబోతున్నాను అన్నాడు దొంగ. భూతము దొంగ సన్యాసికి హాని చేద్దామని ఒకే చోటుకి పోతున్నారు గనక వారికి సఖ్యం కుదిరింది. స్నేహితుల్లాగా చేతులు కలుపుకొని వారు అర్ధరాత్రి వేళ సన్యాసి కుటీరం చేరారు. ఎక్కడా చడి చప్పుడు లేదు. సన్యాసి కుటీరం లోపల నిద్రపోతున్నాడు. దొంగ తనలో తాను ఈ విధంగా ఆలోచించుకున్నాడు. ముందుగా ఈ భూతం సన్యాసిని చంపబోయే పక్షంలో సన్యాసి అరిచి అల్లరి చేసినట్లయితే నలుగురు వస్తారు. ఆ తరువాత నేను గేదెను దొంగలించడం సాధ్యపడదు. అందుచేత నేనే ముందు నా పని ముగించుకోవడం మంచిది. తరువాత భూతం దాని చావు చస్తుంది, నాకేం? అదే సమయంలో భూతం కూడా తనలో ఇలా ఆలోచించసాగింది. ఈ దొంగ ముందుగా గేదెను దొంగలించడానికి ప్రయత్నించినట్టయితే గేదె అరవవచ్చు, సన్యాసి లేస్తాడు, కేక వేస్తాడు, నలుగురు వస్తారు. అప్పుడు నేను సన్యాసిని హత్య చేయడం సాధ్యం కాదు. పైకి భూతం దొంగతో ఈ విధంగా అన్నది, తమ్ముడు, ముందు నేను సన్యాసిని చంపేస్తాను. ఆ తరువాత నువ్వు నిశ్చింతగా గేదెను తోలుకుపో. నిన్నడ్డేవారే ఉండరు. దానికి దొంగ, అలా కాదు అన్నా, ముందు నన్ను గుట్టు చప్పుడు కాకుండా గేదెను తోలుకుపోని, తర్వాత నువ్వు సన్యాసిని యథేచ్ఛగా చంపుదువు గాని, నాది చాలా చిన్న పని అన్నాడు. ఇద్దరూ వాదించుకోసాగారు. వాదన తగ్గువగా మారింది. మొదట రహస్యంగా మాట్లాడుకున్నవారు క్రమంగా గొంతు ఎత్తి,
నేను ముందు అంటే నేను ముందు అని అరవసాగారు. అది రాను రాను పెడబొబ్బల కిందకి మారింది. చివరకు దొంగ ఎలుగెత్తి, ఏమయ్యోయ్ సన్యాసి, ఇదిగో భూతం వచ్చింది చూడు నిన్ను చంపడానికి అని అరిచాడు. భూతం అంతకన్నా కోపంగా, ఇడుగోనయ్యోయ్ సన్యాసి, దొంగ నీ గేదెను కాజేస్తాట అన్నది. ఈ అల్లరికి సన్యాసి మాత్రమే కాక చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు కూడా కర్రలు కత్తులు పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. వారిలో కొందరు పారిపో చూస్తున్న దొంగను పట్టుకున్నారు. ఒక భూత వైద్యుడు భూతాన్ని అక్కడే బంధించి మారణ హోమం చేశాడు. దుర్జనుల మధ్య సఖ్యత ఎంతో కాలం నిలవదు. చూసారా, వారిద్దరి మధ్య స్నేహం కుదరలేదు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మోక్షగామి. వైశాలి నగరంలో శంభుడు నారాయణుడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. జీవితంలో మనం చేయవలసింది అంతా చేసేశాం. వానప్రస్థ ధర్మం పాటిస్తూ కుటుంబ వ్యవహారాలలో తలదూర్చకపోయినా విపరీత పరిస్థితుల్లో కలుగచేసుకోక తప్పదు. అందుకని హిమాలయాలకు పోయి మోక్షసిద్ధి కోసం తపస్సు చేసుకుందాం పద అని శంభుడు పదే పదే పోరసాగాడు. నారాయణుడు చాలా కాలం తర్వాత సన్యాసానికి ఒప్పుకున్నాడు. ఇద్దరూ దీక్ష పుచ్చుకొని హరిద్వార్ సమీపంలోని ఓ తపోవనంలో తపస్సు ప్రారంభించారు. కొన్నేళ్ల కఠోర తపస్సు తర్వాత భగవంతుడు శంభుడి ముందు ప్రత్యక్షమై వరం కోరుకో అన్నాడు. దేవా, జీవితం అంటేనే అలసట పుట్టింది. బ్రతికి ఉన్నంతకాలము తెలిసి ఎవరికీ అపచారం చెయ్యలేదు. నాకు మోక్షాన్ని ప్రసాదించు స్వామి అని కోరాడు శంభుడు. వెర్రివాడా, శక్తి పదార్థాల సమతుల్యం కోసం విశ్వంలో జనన మరణాలు సృష్టించబడ్డాయి. మోక్షం అంటే గత జన్మల వాసనలు లేకుండా ఆత్మల్ని పుటం పెట్టి తిరిగి జన్మల్ని ప్రసాదించడం జరుగుతుంది. మోక్షం అంటే జన్మరాహిత్యం అనే భ్రమలో చాలామంది ఉంటారు. ఇలాంటి మోక్షమే కావలిస్తే అలాగే ప్రసాదిస్తాను అన్నాడు భగవంతుడు. ధన్యుణ్ణు స్వామి, మీ రుణం ఎలా తీర్చుకోగలను అని అడిగాడు శంభుడు. నా రుణం తీర్చాలంటే జన్మలు తప్పవు మరి. సరే, నీ స్నేహితుడు ఏమంటాడో చూద్దాం పద, నా వెంటేరా, అతనికి నువ్వు కనపడవులే అన్నాడు భగవంతుడు. భగవంతుడి ఎదుట నిలబడి వరం కోరుకోమనగానే నారాయణుడు భక్తితో నమస్కరించి ప్రార్థించాడు. ప్రభు, యుక్తాయుక్త విచక్షణతో జీవితాలు కొనసాగించవలసిందిగా నీవు మానవులకు వాక్కుని జ్ఞానాన్ని ప్రసాదించావు. అయితే ఇంద్రియ స్వభావాలతో మనసు చంచలగతిని ప్రవర్తించే కారణంగా జీవిత సాఫల్యాన్ని పొందే వీలు కాలేదు. దివ్యమైన ఆత్మానందాన్ని కోరికలు పట్టిలాగే ఈ శరీరంతో పొందలేకుండా ఉన్నాను. భగవంతుడు మధ్యలో కలగజేసుకుని మోక్షాన్ని కోరుకో అన్నాడు. నీలో ఐక్యమైపోయిన తర్వాత నేను అన్న భావన లేకపోతే ఆ ఆనందాన్ని అనుభవించే మార్గము లేదు కదా. అందుకని నాకు మోక్షం వద్దు. మరేం కావాలి? భగవంతుడు నవ్వుతూ ప్రశ్నించాడు. నాకు మరలా మరలా పునర్జన్మలనివ్వు. ఆరోగ్యకరమైన శరీరాన్ని ప్రసాదించు. చిత్త చాంచల్యానికి లొంగుబాటు కాని మనసు ప్రసాదించు. సత్యమార్గాన పయనిస్తూ నిత్యం పరోపకారం చేసే సద్బుద్ధిని కలిగించు. ప్రతి జన్మలోనూ నీ దివ్య నామస్మరణం చేస్తూ అలౌకిక ఆనందం పొందేటట్టు అనుగ్రహించు. మోక్షం కోరి నీలో ఐక్యమైపోతే నేను సమాజానికి చేయగలిగింది ఏమీ ఉండదు కదా. అలాగే కానివ్వు. నీ చిత్తశుద్ధి నాకు నచ్చింది. పలాయనవాదంతో మోక్షసిద్ధి కోరుకునే వారికంటే ప్రాపంచిక విషయాలలో మునిగి తేలుతూనే సన్మార్గాన్ని వీడకుండా లోక కళ్యాణం కోసం పాటుపడే మానవుల అవసరం నాకు ఉంది. నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది అంటూ భగవంతుడు అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. ఏమంటావని శంభుణ్ణి తర్వాత ప్రశ్నించాడు భగవంతుడు. మోక్షంలోనూ ఇన్ని మెలికలున్నాయని ఇప్పుడే తెలిసింది. నారాయణ ఆలోచన బాగుంది. మీ రుణం తీర్చుకోవడానికి జన్మలు తప్పవని మీరే సెలవిచ్చారు కదా, అలాగే దీవించండి అన్నాడు శంభుడు. తదాస్తు అంటూ భగవంతుడు అదృశ్యమయ్యాడు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వీరయ్య వీలునామా. వేమవరంలో వీరయ్య అనే రైతు స్వయం శక్తితో 6 ఎకరాల మాగాని సంపాదించుకున్నాడు. వీరయ్య కొడుకు రామచంద్రానికి, కూతురు లక్ష్మీదేవికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. పండగలకు పబ్బాలకు అత్తమామలు కూతురికి కొత్త బట్టలవి పెడుతుండడం రామచంద్రం భార్య కాంతామణికి ఇష్టం ఉండేది కాదు. చూస్తూ కూర్చుంటే రేపు మనకు కలగబోయే సంతానానికి ఏమీ మిగలదు. ఏదో వంకతో మీరు మీ నాన్న దగ్గర నుండి కొద్దో గొప్ప వసూలు చేసుకోవడం మంచిది అంటూ భర్తకు సలహా ఇచ్చింది.
రామచంద్రం తాను చేసే పొగాకు వ్యాపారంలో పెట్టుబడుకనో నష్టం వచ్చిందనో అప్పులు తీర్చాలనో సాకులు చెబుతూ తండ్రి దగ్గర నుండి పెద్ద మొత్తాలనే తీసుకుపోతూ ఉండేవాడు. పొలం తాకట్టు పెట్టో కొంత అమ్మేసో సొమ్ము తెచ్చి కొడుక్కి ఇస్తూ ఉండేవాడు వీరయ్య. ఇచ్చిన ప్రతి పైసా జాగ్రత్తగా లెక్కలు రాసేవాడు. ఓసారి ఆ లెక్కలు చూసుకుంటే ఆస్తిలో సగం కొడుకు అవసరాలకే ఖర్చు అయిపోయినట్టు తేలింది. ఓ రోజు రాత్రి వీరయ్య పొలం నుండి తిరిగి వస్తుంటే పాము కరిచి అక్కడికక్కడే మరణించాడు. పెద్ద కర్మ పూర్తయ్యాక పెద్దల సమక్షంలో తండ్రి వీలునామాను బయటకు తీయించారు రామచంద్రం అతని భార్యను. అందులో ఇలా ఉంది: ఆస్తంతా నా స్వార్జితం. అందులో సగం నా కొడుకు అవసరాల కోసం ఖర్చు చేయడం జరిగింది. మిగిలి ఉన్న పొలాన్ని నా భార్య రాజ్యలక్ష్మికి, నా కూతురు లక్ష్మీదేవికి సమానంగా ఇస్తున్నాను. ఇంటిని నా భార్యకు, నా కుమారుడు రామచంద్రం వ్యాపారం నిమిత్తంగా నా దగ్గర నుండి తీసుకున్న సొమ్మంతా అతనికి మనస్ఫూర్తిగా రాసి ఇస్తున్నాను. అతి తెలివితో మామగారిని మోసం చేయాలనుకున్న కాంతామణి వీరయ్య అత్యంత తెలివిగా వీలునామా రాసి తమకు బుద్ధి చెప్పడంతో లబోదిబోమంది. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నిజమైన సన్యాసి. ఒకానొక దేశపు రాజుగారికి పెద్ద జబ్బు చేసింది. తను జబ్బు నుంచి బతికి బయటపడితే నగరంలోని సన్యాసులందరికీ ఒక్కొక్కరికి ఒక బంగారు నాణెం చొప్పున ధర్మం చేస్తానని ఆయన మొక్కుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకే ఆయనకు వ్యాధి నిమ్మలించి ఆరోగ్యం చిక్కింది. ఆయన తన సేవకుల్లో నమ్మకస్తుడైన వాడినొకడిని పిలిచి వాడికి 5,000 బంగారు నాణేలున్న సంచిని ఇచ్చి, ఒరేయ్, నువ్వు నగరంలోకి పోయి కనబడ్డ ప్రతి సన్యాసికి ఒక్కో నాణెం చొప్పున ధర్మం ఇచ్చిరా అన్నాడు. నౌకరు నగరంలో సాయంకాలం దాకా తిరిగి రాజుగారి వద్దకు వచ్చి బంగారు నాణేలున్న సంచిని ఆయన ముందు పెడుతూ, మహారాజా, నగరం అంతా గాలించాను, ఒక్కగానొక్క సన్యాసి అయినా కంటపడలేదు అన్నాడు. నౌకరు అన్న మాటలు వింటూనే రాజుగారికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఆయన గద్దిస్తూ, ఏమిరా నీ పొగరు? ఇంత మహానగరంలో నీకు సన్యాసే కనిపించలేదా? నగరంలో 4-5 వేల మంది సన్యాసులున్నట్లు నేను విన్నాను అన్నాడు. అందుకు నౌకరు వినయంగా, క్షమించండి మహారాజా, సన్యాసి అయిన వాడు డబ్బు పుచ్చుకోడు, డబ్బు పుచ్చుకునేవాడు సన్యాసి కాడు అన్నాడు. అప్పుడు రాజుగారికి అర్థమైంది నిజమైన సన్యాసి ఎవరు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఎవరిది పాపం. అనగనగా కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన చాలా ఉత్తముడు, దైవభక్తి పరాయణుడు. ఒక రోజున కౌశికుడు ఒక పండితుణ్ణి విందుకు పిలిచాడు. పండితుడు సమ్మతించాడు. కౌశికుడు తమకు వాడుకగా పాలు పెరుగు తెచ్చే పాల మనిషిని పిలిచి, అమ్మి, రేపు గట్టిగా తోడుపెట్టిన పెరుగు తెచ్చావంటే మామూలు కంటే ఎక్కువ డబ్బులిస్తాను అని చెప్పాడు. పాల మనిషి కల్తీ లేని గట్టి పెరుగు తోడుపెట్టి ఆ ముంత భద్రంగా గంపలో పెట్టుకుని మరునాడు ఉదయం బ్రాహ్మడి ఇంటికి బయలుదేరింది. ఆమె గబగబా నడుస్తూ ఉండగా గాలి విసురుకు పెరుగు ముంత మీద గుడ్డ కాస్త తొలగిపోయింది. ఇదే సమయంలో ఒక గరుడ పక్షి త్రాచుపామునొక దానిని కాళ్లతో పట్టుకుని ఆకాశ మార్గాన ఎగిరిపోతూ ఉంది. బాధతో గిలగిలా కొట్టుకుంటూ ఉన్న ఆ త్రాచుపాము విషం కక్కింది. ఆ విషం సరాసరి పాలమనిషి నెత్తిన ఉన్న పెరుగు ముంతలో వచ్చి పడింది. పాలమనిషి తిన్నగా కౌశికుని ఇంటికి వెళ్ళి పెరుగు ముంత ఇచ్చేసి చక్కా పోయింది. కౌశికుడు ముంత పట్టుకుపోయి భద్రపరుచుకున్నాడు. విందు సమయమైంది. వేళకు పండితుడు వచ్చాడు. పదార్థాలన్నీ చాలా రుచిగా ఉండడం చేత సుష్టుగా భోజనం చేశాడు. చివరకు ప్రత్యేకించి తోడు పెట్టించిన ఆ ముంతలో ఉండే గట్టి పెరుగు తెచ్చి బ్రాహ్మణుడు ఆనందంతో వడ్డించాడు. పండితుడు ఆప్యాయంగా ఆరగించాడు. అయితే భోజనమైన కొంచెం సేపటిలోనే పండితుడు గిరగిలా తన్నుకొని ప్రాణాలు విడిచాడు. జరిగిన సంగతి ఏమిటో ఎవరికి మాత్రం ఏం తెలుసు? ఏదో ఆకస్మికంగా వ్యాధి వచ్చి ఇలా జరిగిందనుకుని కౌశికుడు ఎంతగానో విచారించాడు. భూలోకంలో ఇలా పండితుడు మరణించగానే నరకలోకంలో లెక్కలు రాసే చిత్రగుప్తుడికి చిక్కు వచ్చింది. పండితుడిని చంపిన పాపం ఎవరికి చెందుతుంది అనే సమస్యతో అతను తికమకలు పడసాగాడు. పండితుడికి భోజనం పెట్టినవాడు బ్రాహ్మణుడు కనుక ఈ పాపం అతనిదే అనుకున్నాడు. కానీ వెంటనే ఈ అభిప్రాయం మారిపోయింది. మంచి గట్టి పెరుగు తెప్పించి పండితుడికి తృప్తిగా విందు చేస్తున్నాం కదా అని ఉత్సాహంతో వడ్డించాడు. కానీ పెరుగు ముంతలో పాము విషం కక్కిన సంగతి అతనికేం తెలుసు? తెలిసి ఉంటే వడ్డించాడు కదా. బ్రాహ్మణుడు కేవలం నిర్దోషి.
పాపం అతనికి అంటదు అని తర్కించుకున్నాడు. పోనీ పెరుగు తెచ్చిన పాల మనిషిది తప్ప? ఓహో, గంప మీద గుడ్డ ఎగిరిపోవడం కానీ ముంతలో పాము విషం పడటం కానీ ఏదీ తెలీదు ఆమెకు. అందుచేత పాల మనిషికి ఈ పాపం చెందదు అని నిశ్చయించుకున్నాడు. అయితే ముంత మీద నుంచి గుడ్డ తొలగకుంటే పాము కక్కిన విషం పెరుగులో కలవడం, పండితుడు చనిపోవడం జరగదు కదా. కనుక గుడ్డను తొలగించిన వాయుదేవునిదా ఈ తప్పు అని మళ్ళీ ప్రశ్న వచ్చింది. కాదు, గాలి వీచకుంటే ప్రాణకోటి బ్రతికేది ఎట్లా? వాయుదేవుడికి వీచటం సహజగుణం. వాయుదేవుడి తప్పు ఇందులో కొంచెమైనా లేదు అని చిత్రగుప్తుడు తీర్మానించుకున్నాడు. పోతే విషం కక్కిన పాముకి చెందుతుందా ఈ పాపం? అది సమంజసంగా కనపడలేదు. గరుడ పక్షి తనను గోళ్లతో నొక్కి పట్టుతూ ఉంటే బాధ భరించలేక ప్రాణం పోయే సమయంలో అది విషం కక్కింది. ఆ విషం ఎక్కడ పడుతుందో దానికేం తెలుసు? విషం పోయి సరిగా పెరుగు ముంతలోనే పడుతుందని పాము కలగన్నదా? కాబట్టి పాముని తప్పపట్టడానికి వీలు కనిపించలేదు. ఇక మిగిలిందల్లా గరుడ పక్షే. దాని ఆహారం కోసం అది తాపత్రయపడి పామును పట్టుకుంది కానీ తక్కిన గొడవంతా దానికేం తెలుసు? పైగా ముంతలోనే విషం కక్కమని అదేం పాముని నిర్బంధించలేదే. అందుచేత గరుడ పక్షి పూర్తిగా నిరపరాధి. ఏ విధంగా చూసినా ఇందులో ఎవరినీ తప్పు పట్టడానికి వీలు లేకుండా ఉంది. ఈ విషయం ఏమీ తేల్చుకోలేక చిత్రగుప్తుడు యమధర్మరాజు వద్దకు పోయి సలహా చెప్పమని కోరాడు. యమధర్మరాజుకు ఏమీ తోచక అక్కడ ఉన్న ధర్మశాస్త్రవేత్తలను అడిగాడు. వారు ధర్మం నిర్ణయించలేకపోయారు. యముడు తిన్నగా విష్ణువు దగ్గరకు పోయి విన్నవించాడు. విష్ణువుకి పాలుపోయింది కాదు, సభ చేశాడు. ఎవరూ ధర్మ నిర్ధారణ చేయలేకపోయారు. అప్పుడు యముడు చిత్రగుప్తుడితో, ఇది తేలే విషయం కాదు. నేను మళ్ళీ చెప్పే వరకు ఈ పాపం ఎవరికీ చెందినట్లు లెక్క రాయవద్దు అన్నాడు. ఇలా అని యముడు తన భటులను భూలోకానికి పంపించాడు. ఒకనాడు 2 బ్రాహ్మణులు ఒకే చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అందులో ఒకనికి పక్షి భాష వచ్చును. ఆ చెట్టు మీద ఉన్న పక్షి దంపతులు ఆ రోజున తాము గరుడుని వల్ల విన్న వృత్తాంతాలు, కౌశికుడు పండితుడికి విందు చేయడం, పండితుడు చనిపోవడం, దీని గురించి యముడు తిప్పలు పడడం చెప్పుకుంటున్నాయి. ఇదంతా వింటున్న ఆ బ్రాహ్మణుడు సంగతి అంతా రెండవ వానికి చెప్పి, దీనికే ఇంత బ్రహ్మాండమా? నన్ను అడిగితే తీర్పు చెప్పేవాడిని. వస్తు పరీక్ష చేయకుండా అతిథికి వడ్డించడం చేతనే పండితుడు పోయాడు. ఈ పాపం కౌశికుడిదే అన్నాడు. ఆ సమయంలో భూలోకానికి దిగి వస్తున్న యమకింకరులు ఈ మాటలు విని ఆ బ్రాహ్మణుడిని యమధర్మరాజు ఎదుటకు లాక్కుపోయారు. ఈ మాటలు నీవు అన్నావా లేదా అని యముడు బ్రాహ్మణుడిని అడిగాడు. అన్నాను అని నిర్భయంగా చెప్పాడు బ్రాహ్మణుడు. అప్పుడు యమధర్మరాజు 2 కుండల పెరుగు తెప్పించాడు. ఇందులో ఒక దానిలో రహస్యంగా విషం కల్పించి బ్రాహ్మణుడి ముందు పెట్టించాడు. బ్రాహ్మడా, ఈ 2 కుండలలోనూ దేనిలో విషం కలిసి ఉందో చెప్పు అన్నాడు. బ్రాహ్మణుడు తెల్లబోయాడు. ఆ 2 కుండల్లో ఏది విషం కలిసినదో ఏది కలియనిదో తెలుసుకోవాలంటే తను ముందుగా రుచి చూసి పరీక్షించాలి. ఒకవేళ అది విషం కలిసిన పెరుగు కుండ అయితే తను మరణిస్తాడు. అప్పుడు యముడు కోపించి, బ్రాహ్మడా, నీకు విషయం తెలియనప్పుడు తెలియనట్టు ఉండక పరుల మీద నిందలాడావు. అందుచేత పండితుడిని చంపిన పాపం నీకే చెందుతుంది అని చెప్పి అతని పేరు చిత్రగుప్తుడి లెక్కలలో రాయించాడు. ఎవరికీ చెందని పాపం నిష్కారణంగా ఆ బ్రాహ్మణుడికి అంటుకున్నది. చూసారా, మనకి తెలియని విషయాల్లో మనం తీర్పు ఇవ్వకూడదు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దొంగ సొత్తు. సోమేశ్వరాన్ని మాణిక్యవర్మ పరిపాలిస్తున్న రోజులవి. మంత్రి అఖండనాథుడి సలహా సంప్రదింపులతో పాలన నల్లేరుపై బండి నడకలా సాగుతోంది. ఒకనాడు రాత్రి కాపలా కాస్తున్న సైనికుల చేతికి గజదంగ కామరాజు అనుకోకుండా చిక్కాడు. కామరాజు చాలా కాలం నుంచి సోమేశ్వర రాజ్యంలోని ప్రజల కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాడు. ధనవంతులైతే రాత్రిళ్ళు మేల్కొని పగలు నిద్రపోవడం ప్రారంభించారు. కామరాజుని దండించి స్థావరం వివరాలు తెలుసుకుని అక్కడి సంపదనంతా స్వాధీనం చేసుకున్నాడు సైనికాధికారి. మరుసటి రోజు సభలో కామరాజు ప్రవేశపెట్టబడ్డాడు. స్వాధీనం చేసుకున్న సొత్తులో అధిక భాగం నగరంలోని ప్రముఖ ధనవంతుడు నీలకంఠుడిదే. అయితే నీలకంఠుడు ఏ రోజు కూడా సొత్తు పోయిందని ఫిర్యాదు చేసినవాడు కాదు. మంత్రివర్య, నీలకంఠుడు అభిమానవంతుడు కావడం చేత పోయిన తన సంపద గురించి మనకు తెలియపరిచి ఉండడు. తక్షణమే అతడిని పిలిచి అప్పగించండి మాణిక్యవర్మ ఆజ్ఞ చేశాడు.
ప్రభు, నీలకంఠుడి సొమ్ము పోగా మిగిలినది ఎవరెవరిదో నిర్ణయించుకునేందుకు కొంత వ్యవధి అవసరం. 2 రోజుల తర్వాత సొమ్మంతటినీ హక్కుదారులకు అందిద్దాం. నీలకంఠుడిని కూడా అప్పుడే రప్పిద్దాం అని చెప్పిన అఖండనాథుడి మాటలకు రాజు సమ్మతించాడు. 2 రోజుల తర్వాత సొమ్ము హక్కుదారులంతా సభకు రప్పించబడ్డారు. ఒక్కొక్కరే వచ్చి పోయిన తమ సొమ్ము వివరాలు, ఆధారాలు చెప్పి తీసుకువెళ్ళసాగారు. నీలకంఠుడి వంతు వచ్చింది. అయితే చాచేందుకు వీలు లేకుండా అతని చేతులకు సంకెళ్ళు వేయబడి ఉన్నాయి. ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోతున్న మాణిక్యవర్మకు సందేహ నివృత్తి చేస్తూ, మహారాజా, నీలకంఠుడు కామరాజు కంటే పెద్ద గజదొంగ. పలు అక్రమ వ్యాపారాలతో పన్నులు ఎగవేసి కోట్లాది వరహాలు పోగేశాడు. దొంగ సొత్తుకు లెక్క ఉండదు అనే సామెత నిజం చేస్తూ పోయిన ధనంపై మనకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. నీలకంఠుడి బలహీనతను గమనించిన కామరాజు పలుమార్లు అతని ధనాన్నే దొంగలించాడు. నీలకంఠుడి నిష్క్రియ నాకు అనుమానం తెప్పించింది. దీని కారణంగానే మిమ్మల్ని 2 రోజులు గడువు కోరి ఈ సమయంలో వివరాలన్నీ తెలుసుకున్నాను, వినమ్రంగా చెప్పాడు అఖండనాథుడు. విషయం తెలుసుకున్న మాణిక్యవర్మ అఖండనాథుడిని అభినందించి నీలకంఠుడికి కఠిన కారాగార శిక్ష, కామరాజుకు సాధారణ కారాగార శిక్ష విధించాడు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇంకా నయం. ఒకనాడు ఒక రైతు తమ జమీందారు గారిని చూడబోతూ తన భార్యతో, ఏమే, జమీందారు గారికి వెలగకాయలు ఇస్తాను, ఒక బుట్టడు కట్టి ఇయ్యి అన్నాడు. ఆయనకు వెలగకాయలు ఎందుకయ్యా, అత్తిపళ్ళు బాగా కాసాయి, తీసుకుపోయి ఇస్తే తింటాడు అని రైతు భార్య ఒక బుట్ట నిండా అత్తిపళ్ళు పెట్టి భర్తకు ఇచ్చింది. రైతు జమీందారు గారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళేసరికి జమీందారు గారు వరండాలో కుర్చీ వేసుకుని కూర్చుని ఉన్నారు. అత్తిపళ్ళ బుట్టను జమీందారు గారి పక్కనే పెట్టి రైతు చేతులు కట్టుకుని ఎదురుగా నిలబడ్డాడు. జమీందారు బుట్టపై మూత తీసి అత్తిపళ్ళు చూసి ఒక పండు తీసి గురిగా రైతు తల మీద పడేటట్టు విసిరాడు. అత్తిపండు తలపైన పడగానే రైతు ఇంకా నయం అనడం జమీందారు గారికి ఆశ్చర్యం కలిగించింది. నేను నిన్ను అత్తిపళ్ళుతో కొడుతూ ఉంటే నువ్వు ఇంకా నయం అంటావెందుకు అని జమీందారు రైతును అడిగాడు. నేనసలు తమకు వెలగకాయలు తెచ్చి పెడదామనుకున్నాను. పుణ్యాత్మురాలు నా భార్య వెలగకాయలు వద్దని అత్తిపళ్ళు కట్టి ఇచ్చింది. అదృష్టవంతుణ్ణి కదా అన్నాడు రైతు. ఇప్పుడు అర్థమైందా ఇంకా నయం అని ఎందుకన్నాడో? ఈరోజు మనం చెప్పుకోబోయే బీర్బల్ కథ సరిహద్దులు లేని రాజ్యం. ఒకరోజు చక్రవర్తి అక్బర్ తన దర్బారులో ఉన్న సంగీత విద్వాంసులపై ఆగ్రహించాడు. నా రాజ్యం వదిలి వెళ్ళండి, నా రాజ్య సరిహద్దుల లోపల మిమ్మల్ని నేను చూడాలనుకోవడం లేదు అన్నాడు. ఆ దురదృష్ట సంగీత విద్వాంసులు అదే రోజు రాజనగరి వదిలి వెళ్ళిపోయారు. వారు లక్ష్యం లేకుండా అనేక రోజులు అటూ ఇటూ తిరిగాడి తర్వాత విసిగిపోయారు. ఇలా ఎటుబడితే అటు ఎంతకాలమో తిరగలేము, మళ్ళీ రాజనగరానికి వెళ్ళిపోదాం పదా అన్నాడు ఒక విద్వాంసుడు. బీర్బల్ని కలుద్దాం, అతడు తప్పనిసరిగా ఒక దారి కనుక్కుంటాడు అన్నాడు మరొకడు. వారు రాజధానికి రహస్యంగా వెళ్ళి బీర్బల్ను కలిశారు. బీర్బల్, నువ్వే మా చివరి ఆశ అని వేడుకున్నారు. భయపడకండి, నా పథకం తప్పక పనిచేస్తుంది అంటూ బీర్బల్ తన పథకాన్ని వారికి తెలియజేశాడు. ఆ మరుదినం బీర్బల్తో కలిసి వెళుతూ చక్రవర్తి ఆ 2 విద్వాంసులను చూశాడు. వారు వెంటనే తమ పథకం ప్రకారం నటించారు. వాళ్లను చూడగానే చక్రవర్తి ఆగ్రహోదగ్రుడయ్యాడు. 2 కిందకు దిగండి, నా ఆజ్ఞను ధిక్కరించడానికి ఎంత ధైర్యం మీకు? వెంటనే వారిద్దరూ చెట్టు దిగారు. షహన్షా, మేము మీ రాజ్యం సరిహద్దు దాటి వెళ్ళాలని ప్రయత్నించాము, కానీ మీ రాజ్యం ఎంత పెద్దదంటే దానికి ఏ సరిహద్దులు లేవు. చక్రవర్తి సంతోషించాడు. అయితే మీరు చెట్టు ఎందుకు ఎక్కుతున్నారు అని అడిగాడు. ఆకాశం ఒక్కటే మిగిలింది, అందుకే మేము ఆకాశాన్ని చేరేందుకు ప్రయత్నిస్తున్నాము అన్నారు విద్వాంసులు. చక్రవర్తి గట్టిగా నవ్వాడు. సందేహమే లేదు, ఇది బీర్బల్ సలహాయే, నాకు తెలుసు. సరే సరే, మీ ఇద్దరినీ క్షమిస్తున్నాను, మీరు నా దర్బారుకు తిరిగి రావచ్చు. చూసారా, బీర్బల్ సలహాతో ఆ 2 విద్వాంసులు తిరిగి దర్బారుకు రాగలిగారు. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.